లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం అందరికీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు నిపుణులు అయిన బ్రహ్మశ్రీ ఉమా మహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. మరి ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే చక్కగా ఉంటుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్, మరి గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మరి ఈ సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఇది వార నక్షత్ర యోగ కరణాలు మనం చెప్పుకున్నాం. అవును. గ్రహ సంచార విధానాన్ని చెప్పుకున్నాము. తదుపరి వృషభ రాశిలో గురువు ఉన్నాడు. గురుగ్రహము ఉన్నందువల్ల గురుగ్రహము వల్ల ఏ ఒక్క గ్రహ దృష్టి పడలేదా అంటే కేతు గ్రహ దృష్టి పడింది గురుని మీద. ఓకే. కేతువు గురువుని చూస్తున్నాడు. అయితే కేతువు గురువు ఇద్దరు శత్రువులా మిత్రులా? మిత్రతత్వే ఉంది. వృషభ రాశి వారికి ఆధిపత్యాన్ని వహించిన వాడు శుక్రుడు. శుక్రుడు నీచ స్థానంలో ఉన్నాడని చెప్పుకున్నాం ఇందాక. కేతువుతో కలిపి శుక్రుడు ఉన్నాడు కన్యరాశిలోనే అని చెప్పుకున్నాం. ఈ కన్యరాశిలో ఎప్పుడైతే చెప్పుకున్నామో ఈ యొక్క కేతువు ఇస్తున్న ఫలితంలో ఏమిస్తున్నాడు? ఉద్యోగ రంగముల్లో ఉన్న వారికి ప్రమోషన్ ఇస్తున్నాడు. నష్టం చేయలేదు ఇక్కడ. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్. అంటే గురువు వృషభ రాశిలో ఉన్నాడు అని చెప్పుకున్నాం. గురువు చతుర్విద్య ప్రదాత. ఉద్యోగ రంగం, నిలకడి అయిన ధనయోగం, సంఘ గౌరవ మర్యాద పలుకుబడులు, ఉన్నతమైన పదవులు అందించేది గురుగ్రహం. ఎప్పుడైతే ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఉద్యోగానికి ప్రమోషన్స్ వచ్చాయో స్థల మార్పు వస్తుంది. ప్రమోషన్ రాగానే సరిపోదు, దాంతోపాటు స్థలం మారిపోద్ది. పూణేలో జాబ్ చేసుకునేవాడు చెన్నైకి వచ్చేస్తాడు, చెన్నైలో జాబ్ చేసుకునేవాడు హైదరాబాద్ వచ్చేస్తాడు, హైదరాబాద్లో జాబ్ చేసుకునేవాడు మళ్ళీ హైదరాబాద్ వెళ్తాడు. ఇలా జరుగుతూ ఉంటుంది స్థల మార్పు. ఈ స్థల మార్పు జరిగింది కదా అని చెప్పేసి ఇబ్బందికరమైన స్థితి వస్తున్నాయంటే వృషభ రాశి వరకు లేదు. ఎదరకెళ్ళిపోతున్నారు, మంచి ఫలితాలను పొందుతున్నారు, ఉపయోగకరమైన ఫలితాలు పొందుతున్నారు. అయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఎలాగుంటే వ్యాపార రంగంలో ఉన్నవారు ఏ రకంగా ఉన్నారు? వస్త్ర వ్యాపారకులు, నువ్వు పెద్ద పెద్ద కళామందిర్ లాంటి పెద్ద పెద్ద షాపుల గురించి ఊహించి చూసుకోకండి. అది ఎప్పుడు లాభదాయకంగానే ఉంటాయి, నష్టదాయకంగా ఉండవు. చిన్న షాపులు, చిన్న చిన్న షాపులు ఆడవాళ్ళు చిన్న కట్ పీసెస్ అని చేసి పెడతారు. చిన్న ఈ మ్యాచింగ్ బ్లౌజెస్ అని అవి ఉంటాయి కదా, అటువంటి వ్యాపారాల గురించి చెప్తున్నాను నేను. వ్యాపార రంగంలో ఉన్న వారికి అభివృద్ధికరమైన పరిస్థితి. చిన్న వ్యాపారం కొట్టు పెట్టినాడు అంటే ఒక 50,000 రూపాయలు సరుకు తెచ్చుకున్నాం, జాగ్రత్తగా చేసుకుంటున్నాం అనేది ఈ యొక్క నెలలో 2-3 లక్షల రూపాయలు తెస్తారు సార్. అంత వృద్ధి అవుతుంది వ్యాపారం. వస్త్ర వ్యాపారం అంత వృద్ధి అవుతుంది. అలాగే ఈ రంగంలో ఉన్న వాళ్ళు కిరాణా వర్తకం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వైశ్యులు, కిరాణా వర్తకులు, వాళ్ళకి లాభదాయకంగా ఉన్నది, చాలా బాగుంది. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి నష్టదాయకమైన రోజులు ఏమైనా ఉన్నాయంటే మాట్లాడే విధానంలో నష్టం వస్తుంది. వాళ్ళ యొక్క మాట్లాడే మాటలే వాళ్ళకే చెడుపు చేస్తాయి. ఎంతసేపు కూడా ఎక్కువగా చెప్పుకోకూడదు. ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాలి. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపంగన్ గనికెళ్ళ నిజము తెలిసిన మనుజుడిపో నీతిపరుడు మహిళ సుమతి. అది చెప్పేది ముందు విను, తర్వాత మాట్లాడు. అంతేగాని నువ్వే మాట్లాడితే వాగుడికాయ
గడగడ వాగుతాడు రైడు అని చెప్పి పక్కన పెడతారు. లేనిపోయి నువ్వు మాట్లాడే మాటలు లేనిపోని పదార్థాలు తీసి నువ్వు ఇరికించే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మాట్లాడే విధానంలో ఈ రాశివారు ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి. చాలా నష్టపోయే విధానానికి వాళ్ళే తెచ్చుకుంటారు. వ్యాపారంలో ఉన్నది నష్టపోలేదు, వ్యవహారంలో నష్టపోలేదు, వాళ్ళ మాటల వల్ల వాళ్ళదే నష్టం తెచ్చుకుంటున్నారు. ఎందుకు ఆ నష్టం వస్తుంది? గురువు ఉన్న స్థానం వృషభ రాశిలో ఉన్నాడు అని చెప్పాను. వృషభ రాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు శుక్రుడు అయ్యాడు. శుక్రుడు ఉన్న స్థానము నీచ స్థానమైన కన్యరాశిలో ఉన్నాడు. బుధ శుక్రులు ఇద్దరు, గురు బుద్ధులు ఇద్దరు శత్రువులు. శుక్రుడికి శత్రువే. శుక్రుడితో బుధునితో కలిసి ఉన్నాడు శుక్రుడు, కేతుతో కలిసి ఉన్నాడు శుక్రుడు. దానివల్ల శత్రుభావాన్ని వస్తుంది. కాబట్టి మీ యొక్క మాటా విధానం వల్ల మీరు చేసుకున్న దాంట్లోనే తప్పు జరుగుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఎక్కువగా మాటల్లో ఆచితూచి మాట్లాడాలి, తొందరపడకూడదు. వీళ్ళు మాట్లాడుతున్నారంటే మనం మాట్లాడే విధానం ఏ రకంగా ఉంది, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు ఉండాలి. అణువు కాని చోట అధికల మన రాదు, కొంచెం ఉండుటెల్ల కొదవ కాదు, కొండ అద్దమందు చిన్నదై ఉండదా, విశ్వదాభిరామ వినుర వేమ. చెప్పారు కదా వేమన గారు. అణువు కాని చోట అక్కడ మనకు అణువు లేదు, ప్లేస్ మనది కాదు, గురుడున్న ప్లేస్ కరెక్ట్ కాదు, అనువైన ప్లేస్ కాదు. అధికలం అనకూడదు, కొంచెమే. మనం చాలా అంటే తప్పేం కాదు. కొంచెం ఉండుటెల్ల కొదవ కాదు, అదే తక్కువ కాదు, కొంచెం ఉండటం వల్ల మంచిదే. కాబట్టి ప్రతి మాటలను ఆచితూచి వ్యవహారాన్ని అర్థం చేసుకుని ఏ వ్యవహారంలో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. ఆ రకంగా ఎదురుకెళ్తే వృషభ రాశి వారికి అనుకూలవంతమైనటువంటి పనులు పొందగలుగుతారు. మరి ఈ వృషభ రాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉండబోతుంది? వృషభ రాశిలో ఉన్న విద్యార్థులు ధన పంచమాధిపత్యాన్ని వహించిన వాడు బుధుడు. ఈ బుధుడు తృతీయ స్థానమైన దాంట్లో ఉన్నాడు. అయినా పర్వాలేదు, విద్యార్థులకి లోటు లేదు. ఈ వృషభ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు అందరూ కూడా మంచి ర్యాంకులు తెచ్చుకోవడము, 10 మంది చేత మన్నన పొందడం అనేది జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ విద్యార్థులకు కూడా ఇదే మాట చెప్పాలి, ఎక్కువగా మాట్లాడచ్చు. ఎక్కువ మాట్లాడితే తక్కువ అయిపోతారు మీరు. తప్పు మీరు చేసిన వాళ్ళు వృషభ రాశి వారికి వస్తుంది. కాబట్టి ఎక్కువ మాట్లాడకూడదు విద్యార్థులైనా సరే. ఈ వృషభ రాశి విద్యార్థులకి ఈ రంగంలో ఈ నెలలో అనుకున్న పనిని సునాయాసంగా పూర్తి చేస్తారు. అంత బాగుంది. మరి ఈ వృషభ రాశిలో ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలనుకున్న వాళ్ళు? వృషభ రాశి వారికి ఒక మాట చెప్తున్నాను. ఈ సెప్టెంబర్ నెల కొత్త వ్యాపారాలని ఆఫ్ చేసుకుని తదుపరి ఆలోచిస్తే చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఉన్న స్థాన విధానాలు బాగానే ఉన్నా కూడా ఉన్న వ్యాపారాన్ని చేయండి. కొత్తగా వ్యాపారం పెట్టద్దు. నమ్మించి దగా చేసే విధానాలు ఎక్కువ కనబడతాయి. కనుక కొత్త వ్యాపారాన్ని ఆఫ్ చేయండి. కొత్తగా చేయాలనుకున్న వ్యాపారం, మీరు బట్టల కొట్టు ఉంది, బట్టల కొట్టుతో పాటు ఒక 1 గ్రామ్ గోల్డ్ పెడదాం అనుకున్నారు. మన లెవెల్లో అంతా మాట్లాడుకోవాలి, గోల్డ్ షాప్ అనకూడదు. 1 గ్రామ్ గోల్డ్ పెడదాం అనుకున్నాం, కానీ వద్దు. ఇప్పుడు ఈ నెల ఆగండి, సెప్టెంబర్ అయ్యేదాకా ఆగండి, అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు అంటే గ్రహ మార్పు జరుగుతుంది మళ్ళా, అప్పుడు ఎక్కువగా ఫలితం వస్తుంది. గ్రహ మార్పు ఎప్పుడైతే జరుగుతుందో గురుడు వెళ్ళి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వస్తాడు. అక్కడికి వచ్చేసరికి యోగదాయకమైన స్థితి పొందుతున్నారు. శత్రుస్థానంలోకి వస్తున్నాడు, అది కూడా శత్రుస్థానం గురుడికి, అయినా యోగదాయకమైన స్థానంలో వెళ్తున్నారు. అప్పుడు ఆలోచించాలి. వ్యాపార స్థానానికి వెళ్తాడు గురుడు, అప్పుడు మాట్లాడు. ఇప్పుడు వృషభ రాశిలో ఉన్న స్త్రీలకు అంటే ఇంట్లో నుంచి ఏమైనా బిజినెసెస్ చేసుకోవచ్చా? ఇంటిలో ఉండి బిజినెస్ చేసుకోవడం అనేది వృషభ రాశి వారికి ఈ నెలలో అంత ఉపయోగకరం కాదు. స్త్రీలకు కూడా వ్యాపార రంగంలోని ఈ యొక్క నెలలో ఉపయోగకరంగా లేదు. అంటే కొత్తగా వ్యాపారం పెట్టాలి స్త్రీలు అన్నది కూడా, అంతే కదా, కొత్తగా పెట్టాలి. ఇప్పుడు ప్రారంభం చేసినందువల్ల నష్టాన్ని చూస్తారు కానీ ఉపయోగదత్తమైన పరిస్థితి లాభాలని
చూడరు. కాబట్టి స్త్రీల విధానంలో వృషభ రాశి స్త్రీ పురుషుల విధానాన్ని భార్యాభర్తల విధానం చక్కగా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న గొడవలు పడినా భార్యాభర్తలు కలిసి ఉన్నారు, కుటుంబాన్ని సమదృష్టిగా చూసుకుని వెళ్తున్నారు. కాడెద్దులు కలిసి ఒకే బండిని ఎలా లాగుతాయి అలా లాక్కుంటే వెళ్తున్నారు. చాలా బాగుంది కాటం దాంపత్య విధానం, అటువంటి విధానం అంతే ఓకే. భార్యాభర్తల మధ్య ఇప్పుడు కుటుంబ వృషభ రాశిలో ఉన్న ఫిలిం ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీలో యూట్యూబ్స్లో ఎలా ఉండే వాళ్ళకి ఎలా ఉండబోతుంది? నువ్వు అడిగిన క్వశ్చన్కి ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి అడిగావు. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి ఎలా? వృషభ రాశికి రాజ్యస్థానం ఏది? కుంభరాశి. అవును. కుంభరాశికి అధిపతి ఎవరు? శని. శని వక్రీగతిలో కుంభరాశిలోనే ఉన్నాడు, రాజ్యస్థానము. ఓకే. మకర కుంభరాశులకు ఆధిపత్యాన్ని వహించాడు శని. దాన్నే సంస్కృత పదంలో ఏమన్నారు? నక్రశ్య కుంభరాశస్య నాయక సూర్యనందన. ఓకే. సూర్యుని కుమారుడు అయ్యాడు. శని వాహన క్షేత్రాధిపతి, వృషభానికి వాహన క్షేత్రాధిపత్యాన్ని వహించిన స్థానము రవి. రవి సప్తమ దృష్టిలో శనిని వీక్షిస్తున్నాడు, శని రవిని వీక్షిస్తున్నాడు. ఓకే. మకర కుంభ రాశులకు ఆధిపత్యాన్ని వహించారు కాబట్టి ఆ రెండు రాశులు సినీ రంగానికి సంబంధించిన రాశులు. ఓకే. సినీ రంగానికి సంబంధించిన రాశులు. కొంతమంది జ్యోతిష్యులు చాలా మంది దెబ్బతిన్నారండి, కొంచెం గొప్పలు అయిపోతారు అనుకున్నామండి, అవలేదండి, అవరండి అని చెప్పారు. అవన్నీ తప్పది, అది ఒప్పుకోరు. ఇప్పుడు సినీ రంగంలో ఉన్నవారు చెప్పాలంటే సింపుల్గా ఎస్ఎస్ రాజమౌళిని తీసుకుందాం. పెద్దవాడు, పెద్ద తెలివైనవాడు, మహా. ఈ యొక్క వృషభ రాశిలోని ఉంటే ఆ రాజమౌళి ఏ రకంగా ఆలోచిస్తాడో సినీ రంగంలో ఉన్నవారు అదే ఆలోచన ఉంటుంది. అభివృద్ధికరమైన అయ్యో 100 కోట్లతో సరిపెట్టుకుందాం అనుకున్నది 200 కోట్లు అనే లాభాన్ని పొందుతారు. అంతటి ఉపయోగకరమైనది. రాజ్యస్థానంలో శని వక్రించి ఉండడము, శని దృష్టి మీద రవి ఉండడం, రవి దృష్టి మీద శని ఉండడము అన్ని రంగాలుగా బాగుంది. కాబట్టి సినీ రంగం బాగుంది. నువ్వు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అడిగా. అవునా? ఓకే. ఇప్పుడు మరి అన్ని వృత్తుల వాళ్ళకి ఎలా ఉందో వివరించారు, మరి పరిహారాల ద్వారా కొంచెం వివరించండి. వృషభ రాశి వారికి పరిహార విధానం అంటే వెంకటేశ్వర స్వామి గుడిలోని అన్నదాన విధానాన్ని అవలంబించాలి. వెంకటేశ్వర స్వామి గుడిలోని మేషరాశి వారికి వెంకటేశ్వర స్వామి గుడే చెప్పారు కదా అంటారు. వృషభ రాశి వారికి వెంకటేశ్వర స్వామి గుడే చెప్పాలి అన్నాను. ఎందుకు చెప్పాలి? వృషభ రాశి వారికి ఉన్న పరిస్థితుల్లో పంచమ కేతువు దృష్టి గురుని మీద ఉంది అన్నాం కదా. కేతు విధానాన్ని సమతల్యం చేసేది ఎవరు? వెంకటేశ్వరుడు, కలియుగ దైవం. అయితే ఇక్కడ కృష్ణ తులసిని ఆకులు ఉంటాయి. ఆ కృష్ణ తులసి ఆకులను తీసుకుని వెళ్ళి వృషభ రాశి వారు శనివారం నాడు కాదు, శుక్రవారం నాడు తీసుకెళ్ళాలి. ఉదయకాలాన్నే శుక్రవారం నాడు కృష్ణ తులసి ఆకులు, కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇవి ఉంటాయి కదా పూజా ద్రవ్యాలు, అవితో పాటు ఈ యొక్క కృష్ణ తులసి ఆకులు తీసుకెళ్ళి పటికి బెల్లం మిశ్రి చిన్న చిన్న చిప్స్లా ఉంటాయి, అవి ఒక 1/4 kg ఎన్నో పట్టుకెళ్ళి అష్టోత్తర పూజ చేయించి శుక్రవారం ఉదయం అష్టోత్తర పూజ చేయించి, అష్టోత్తర పూజ చేసిన తర్వాత ఆ యొక్క ప్రసాదాన్ని అక్కడ ఉన్న భక్తులు 50 మందికి పంచి అక్కడ గుడికి కొద్దిగా భక్తులకు అడ్డు లేకుండా వెంకటేశ్వర స్వామి మనకు కనపడేలా కూర్చుని శివనామ సంకీర్తన చెయ్యండి. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర, లేదు మహామృత్యుంజయ మంత్రం, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే వందనాత్ మృత్యోర్మృత్యయ మామృతాత్. ఇది చెప్పండి. ఏంటి గురుగారు? ఈశ్వరుడు ముందు కూర్చుని వెంకటేశ్వర ముందు కూర్చుని ఈశ్వరునామని చెప్తున్నారు. శివుడు వేరు, విష్ణువు వేరు కాదు. శివాయ విష్ణు రూపాయ, విష్ణువే శివాయ. శివుడు విష్ణువు ఒకలే. యోగా నిద్రలో ఉన్న విష్ణువు ఇలా పడుకుని శివనామస్మరణ చేస్తున్నాడు. ఎప్పుడైతే భక్తుడికి అందరంట కూర్చుని ఈ యొక్క
శివనామం చేశాడో అది తొలుక్కుపడి లేస్తాడు, ఎవరు నాకు పోటీ చేస్తారు. ఓకే. విష్ణు కొలిచేది శివుణ్ణి. ఓకే. శివుడు కూడా ఎవరిని కొలుస్తాడు? యోగ సమాధిలో ఉండి అయినా రామనామా జపం చేస్తాడు ఆయన. అవును. శ్రీరాముడు అంటే ఇష్టం అది. కాబట్టి అక్కడది ఇక్కడ మనం ఎప్పుడైతే చేసామో ఇందులో ఉన్న చిన్న చిన్న విధానాలు ఎన్నో ఉంటే సమస్య పోతాయి. ఇది కరెక్ట్ అయిన సూచన. అంటే గుళ్ళోకి వెళ్ళాం, వచ్చేసాము, కొబ్బరికాయ పట్టుకెళ్ళాం, ఇలా వచ్చేసాం, దండం పెట్టేసాం అని కాదు. గుడికి వెళ్ళినప్పుడు, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు గుడి చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేయాలి. 11 సార్లు ప్రదక్షిణ చేయమన్నాను కదా అని చెప్పేసి గబగబా గబగబా పరిగెట్టేయకూడదు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అనే పదాలని మనం తీసుకుని ప్రదక్షిణ విధానం చేయాలి. అంటే ఈ యొక్క పదాలు చదువుతూ ఉంటే 11 సార్లు తిరిగానని నమ్మకమే ఉంది నీకు. అందుకని 11 పుష్పాలు పట్టుకో, ఒక రౌండ్ అయ్యేసరికి అక్కడ పెట్టు, అలా 10 చేతిలో పుష్పాలు అయిపోయింది. ఆ తర్వాత గుడిలోకి వెళ్ళి అష్టోత్తర పూజ చేయించు. ఆ తర్వాత గుడిలో బయటకు వచ్చి ప్రసాదాన్ని పంచేయి. ప్రసాదాన్ని పంచేసారి కూర్చుని శివనామస్మరణ చేయి. మధ్యాహ్నం శాకాహార భోజనం, సాయంకాలం శుభ్రంగా కింద పడుకోవడం. ఈ రకంగా చేసుకుంటే ఈ వృషభ రాశి వారికి ఏ విధమైన ఆటంకములు కానీ ఉండవు. ఇంకా విద్యార్థులు ఇంకా ఆధిక్యతను పొందుతారు. ఇలా చేసినందువల్ల ఉపయోగకరమైన పరిస్థితులు వస్తుంది. మరి చూశారు కదా, వృషభ రాశిలో ఉన్న అన్ని రంగాల వారికి చాలా బాగా చెప్పినందుకు ధన్యవాదాలు గురుగారు. మరి గురువు గారు చెప్పిన పరిహారాలన్నింటినీ ఉపయోగించుకొని జీవితాన్ని బాగు చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్ని కాంటాక్ట్ అయ్యి గురువు గారిని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.